NHS లో డేటా అనలిస్ట్ గా 2.5 years వర్క్ చేసిన కదా. సో యాక్చువల్లీ నా వర్క్ ఎట్లా ఉండే అంటే, వెల్కమ్ టు ఎపిసోడ్ 5 ఆఫ్ మై NHS జాబ్ సిరీస్. క్లినికల్ నాన్ క్లినికల్ యూజర్స్ కోసం కొన్ని కస్టమైజ్డ్ రిపోర్ట్స్ బిల్డ్ చేస్తుండే, రొటీన్ మంత్లీ అండ్ క్వార్టర్లీ రిపోర్ట్స్ పైన కూడా వర్క్ చేస్తుండే. నేను వర్క్ చేసిన స్టాచ్యుటరీ రిటర్న్స్ అనేది డైరెక్ట్ NHS ఇంగ్లాండ్కి వెళ్తుండే. వీటితో పాటు ఆన్ డైలీ బేసిస్ సీక్వెల్, పవర్ BI లేదా కాగ్నోస్ BI అండ్ ఎక్సెల్ అనేది డైలీ వాడుతుండే. న్యూ రిపోర్ట్స్ బిల్డ్ చేయడం, ఎగ్జిస్టింగ్ రిపోర్ట్స్ పైన ఇంప్రూవ్మెంట్స్ చేయడం, ఇట్లా ఆన్ డే టు డే బేసిస్ చాలా డిఫరెంట్ వర్క్స్ చేస్తుండే. ఈవెన్ కొత్తగా జాయిన్ అయిన క్లినికల్ స్టాఫ్కి కూడా ఈ BI టూల్స్ పైన ట్రైనింగ్ ఇస్తుండే, ఎట్లా ఇంటరాక్ట్ అవ్వాలి డాష్ బోర్డ్స్తో, ఎలా యూజ్ చేయాలి, ఎలా రిపోర్ట్స్ రన్ చేయాలి అని చెప్పి. NHSలో డేటా అనలిస్ట్ అంటే జస్ట్ రిపోర్ట్స్, డాష్ బోర్డ్స్ అండ్ నెంబర్సే కాదు, డేటాని మీనింగ్ఫుల్ ఇన్సైట్స్ గా కన్వర్ట్ చేసి అవి డిఫరెంట్ టీమ్స్ కి ఇచ్చి ఆ ఇన్సైట్స్ నుండి బెటర్ డెసిషన్స్ తీసుకునేలాగా చేయడమే. NHS లో బ్యాండ్ 3, 4, 5, 6, 7 అయిపోయి రాసి ఉంటాయి కదా, ఆ బ్యాండ్స్ ఏంటనేది రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం. సరే, మళ్ళీ ఉంటా. జై హింద్.